చేసే స్మార్ట్ న్యూస్ సింక్ అండ్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చలపాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ అవార్డు గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: నెల్లూరు పోలీసుల స్పెషల్ డ్రైవ్, రాత్రి 10 తర్వాత రౌడీలపై కఠిన చర్యలు, అమరావతి పరాక్మణి చోరీ కేసు, హైకోర్టు కీలక ఆదేశాలు, ఏపీ వాసులకు సూపర్ వార్త, 12 గంటల ప్రయాణం ఇక కేవలం 5 గంటల్లోనే, హైదరాబాద్ అమ్మాయిల మజాకా, ఫ్రీ బస్ ప్రయాణం విలువ వింటే షాక్ అవుతారు, అస్సిముని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై కోల్కతా దూకుడు, 2 ఆల్రౌండర్ల కోసం భారీ పోటీ. నెల్లూరు పోలీసుల స్పెషల్ డ్రైవ్, రాత్రి 10 తర్వాత రౌడీలపై కఠిన చర్యలు. నెల్లూరులో ఇటీవల గొడవలు, దాడులు పెరిగాయి. అందుకే పోలీసులు రాత్రి 10 తర్వాత బయట తిరిగే రౌడీలను పట్టుకుంటున్నారు. పట్టుకున్న వాళ్లకు కౌన్సిలింగ్ చేసి హెచ్చరికలు ఇస్తున్నారు. రాత్రి పర్యవేక్షణ కూడా పెంచారు. ఎవరైనా అల్లరి చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఏదైనా అనుమానం కనిపిస్తే పోలీసులకు చెప్పాలని సూచించారు. అమరావతి పరాక్మణి చోరీ కేసు, హైకోర్టు కీలక ఆదేశాలు. అమరావతి పరాక్మణి చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుపై సిఐడి హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించింది. సిఐడి సమర్పించిన నివేదికను హైకోర్టు పరిశీలించింది. ఈ అదనపు నివేదికను రిజిస్టర్కు సమర్పించాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. కేసు సంబంధిత తదుపరి విచారణకు హైకోర్టు త్వరలో తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. ఏపీ వాసులకు సూపర్ వార్త, 12 గంటల ప్రయాణం ఇక కేవలం 5 గంటల్లోనే. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మిస్తున్న 465 కిలోమీటర్ల కారిడార్ రాష్ట్ర ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. ఈ మెగా రోడ్ ప్రాజెక్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జాతీయ రహదారి 26 మీద ప్రయాణిస్తే మొత్తం 597 కిలోమీటర్లు కవర్ చేయాలి. కొత్త కారిడార్ పూర్తయితే ప్రయాణ దూరం 132 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనివల్ల ఇప్పటికీ 12 గంటల ప్రయాణాన్ని సుమారు 5 గంటల్లో పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దూరం తగ్గడంతో ఇంధన వ్యయం గణనీయంగా సేవ్ అవుతుంది. రవాణా ఖర్చులు, సరుకు రవాణా సమయం రెండూ తగ్గి ప్రజలకు, వ్యాపారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. హైదరాబాద్ అమ్మాయిల మజాకా, ఫ్రీ బస్ ప్రయాణం విలువ వింటే షాక్ అవుతారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ స్కీమ్ ప్రారంభమయ్యాక మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఛార్జ్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 251 కోట్ల మంది మహిళలు ఈ ఫ్రీ బస్ సర్వీస్ను ఉపయోగించనున్నారు. ఈ ప్రయాణాల మొత్తం విలువ 8,459 కోట్ల రూపాయలు అవుతుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి ఇంత భారీ మొత్తం ఖర్చు అవుతుందనే గణాంకాలు బయటకు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సులో మహిళలకు ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. పథకం వల్ల మహిళల ఆర్థిక భారం తగ్గి పని, విద్య, దినచర్యలకు ప్రయాణం సులభమైందని అధికారులు తెలిపారు. అస్సిముని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. పాకిస్తాన్ తొలి రక్షణ దళాల చీఫ్గా అస్సిముని తాజాగా బాధ్యతలు స్వీకరించారు. భారత్ను లక్ష్యంగా చేసుకుని మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి దాడి జరిగితే పాక్ ఇప్పటికంటే వేగంగా, తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల మధ్య మునీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో కూడా ఆయన అణుబెదిరింపులు సహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చేసిన ప్రకటనతో భారత్, పాక్ మధ్య తగాదాలు మళ్లీ వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 మినీ వేలంలో
చెన్నై కోల్కతా దూకుడు, ఇద్దరు ఆల్రౌండర్ల కోసం భారీ పోటీ. ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పెద్ద పర్స్తో రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు జట్లకి అత్యధిక పర్స్ ఉండడంతో టాప్ ఆటగాళ్లను లాక్కునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చెన్నై, కోల్కతా రెండు జట్లకు ఆల్రౌండర్ అత్యవసరంగా కావాలి. అందుకే వీరిద్దరి దృష్టి ప్రధానంగా కామరన్ గ్రీన్ మీద ఉండే అవకాశం ఉంది. అలాగే సఫారీ ఆల్రౌండర్ డేవిడ్ మిల్లర్ కూడా బిడ్డింగ్ వార్కు కేంద్ర బిందువుగా మారనున్నాడు. పర్స్ ఎక్కువగా ఉన్న జట్లు కావడంతో గ్రీన్, మిల్లర్ల కోసం పెద్ద ఎత్తున కాసులు కురిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటి ముఖ్యాంశాలు. నెల్లూరు పోలీసుల స్పెషల్ డ్రైవ్, రాత్రి 10 తర్వాత రౌడీలపై కఠిన చర్యలు. అమరావతి పరాక్మణి చోరీ కేసు, హైకోర్టు కీలక ఆదేశాలు. ఏపీ వాసులకు సూపర్ వార్త, 12 గంటల ప్రయాణం ఇక కేవలం 5 గంటల్లోనే. హైదరాబాద్ అమ్మాయిల మజాకా, ఫ్రీ బస్ ప్రయాణం విలువ వింటే షాక్ అవుతారు. అస్సిముని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై కోల్కతా దూకుడు, ఇద్దరు ఆల్రౌండర్ల కోసం భారీ పోటీ. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్, రాత్రి సమయంలో అల్లరి దాడులు తగ్గించడానికి పోలీసుల స్పెషల్ డ్రైవ్ ఫలితం ఇస్తుందని అనుకుంటున్నారా? క్విజ్, మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం మొత్తం ప్రయాణ విలువ ఎంత? ఈ న్యూస్ వీడియో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్లో పెట్టండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్ సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.